ఎక్కిపోస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభునామముల వందనాలు. దేవుడి సన్నిధిలో గడిపే అనుభవాలు మనం తెలుసుకోవాలి. మందిరానికి వచ్చి వెళ్ళిపోయే స్థితిలో మనం ఉంటే దీవించబడమండి. ఏదో వస్తున్నాము, ప్రతిరోజు ప్రార్థన జరుగుతూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాం, మళ్ళీ ఏదో విధంగా మనం బ్రతుకు ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. మందిరానికి వచ్చి దేవునితో సావాసం చేసి ఆయనలో సంతోషకరమైన దినములు నువ్వు గడుపుతా ఉన్నప్పుడు, క్షణములు గడుపుతా ఉన్నప్పుడు ఆ యొక్క అనుభూతి మనం అనుభవించాలి. హల్లెలూయా. ఇష్టమైన వారు మన ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆతృత పడిపోతూ ఉంటాం. దేవుని స్తోత్రం. అవునా కాదండి? ఎవరైనా ఇష్టమైన వారు, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, లేకపోతే మన రక్త సంబంధులు కానీ, ఎవరైనా ఇష్టమైన వారు సడన్గా మన ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆతృత పడతాం, చాలా ఇష్టంగా వారిని లోపలికి ఆహ్వానిస్తాం. మనకి వద్దంటున్నా కూడా అన్ని కూడా సమకూర్చి మనం ముందుకి పెడతా ఉంటాం. ఎందుకంటే ఇష్టపడుతున్నాము కాబట్టి, ఎంతో సంతోషంగా వారికి మనం పెడతా ఉన్నాం. ప్రేమిస్తున్నాం కాబట్టి ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఎంతో సంతోషంగా వారిని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో మనం వారిని మనం వారి యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యంగా ఇచ్చుకున్నాం కాబట్టి వారిని ఎంతగానో మనం వారిని బట్టి మనం సంతోషకరంగా, ఆనందకరంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దేవుని ఎదుగు వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువగా ప్రతి దినం కూడా నువ్వు సంతోషించే కృపలో నడిపించబడాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుని ఎదుగు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో గడపడానికి ఎంతో భారంగా ఉంటారు. ప్రార్థన చేయడానికి భారంగా ఉంటారు, సన్నిధికి రావడానికి భారంగా ఉంటారు, లేదంటే దేవునితో కొన్ని నిమిషాలు గడపడానికి, దేవునితో కొన్ని గంటలు గడపడానికి ఇష్టపడమైన మనసు మనకు ఉండదు. ఏం తెలుసా? మనలో ప్రార్థన చేయకుండా ఇబ్బంది పెట్టే డెవిల్స్ ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపవాది మనల్ని ప్రార్థన చేయకుండా ఇబ్బంది పెడతా ఉంటుందండి. అపవాది మన ఎంత మాత్రం కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడంగా మార్చదు. మన మనసు మన యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనం నింపబడతా ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడతాం. కానీ మన లోపల ఉన్న మనతో మాట్లాడుతున్న డెవిల్స్ ప్రార్థన చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడంగా మార్చవు. మనం అనుకుంటా ఉంటాం ప్రార్థన చేయాలి, మనం అనుకుంటా ఉంటాము దేవునితో సహవాసం ఉండాలి, మనం అనుకుంటా ఉంటాము ఎలాగైనా మందిరానికి వెళ్ళాలి, మనం అనుకుంటా ఉంటాము ఆ సహవాసంలో స్థిరంగా ఉండాలనుకుంటాం. కానీ అపవాది కొన్నిసార్లు మనం ఎంత మాత్రం కూడా దేవుని దగ్గరగా చేయకుండా చేస్తూ ఉంటాం. ఎందుకు తెలుసా? వారికి తెలుసు దేవుని దగ్గరగా వెళ్ళిపోతే మన యొక్క జీవితము దేవుని కృప కింద భద్రపరచబడుతుంది, మనల్ని టార్గెట్ చేయడానికి ఎంత మాత్రం కూడా అవ్వదు అని తెలిసి వాడికి ఎంతగానో తెలుసు. అందుకనే యేసు ప్రభు గారి యందు వారు ఎంత మాత్రం కూడా ఇష్టంగా ఉండడానికి వాడు ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. దేవుని కృప కింద ఉంచడానికి అపవాది ఇష్టపడదు. అపవాదికి ఎవరు కావాలి తెలుసా? భక్తిగా ఎదిగేవారు కావాలి. అపవాదికి ఎవరు కావాలి తెలుసా? ప్రార్థనా జీవితం ఉండేవారు కావాలి. అపవాదికి ఎవరు కావాలి తెలుసా? దేవునితో సహవాసంతో ఉండే బిడ్డలే కావాలి. ఎందుకంటే లోకంలో ఉన్న వారికి అపవాది అవసరం లేదు. ఎందుకంటే లోకంలో ఆల్రెడీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కాబట్టి. కావాలంటే చూడండి, బాగా వ్యర్థమైన అలవాట్లతో బానిస అయిపోయి తిరిగిన వాడు, బాగా లోకంలో ఉన్న వ్యక్తి సడన్గా మారిపోయాడు అనుకో, చాలామంది ఏమనుకుంటారు తెలుసా? నిజంగా మారిపోయాడా, లేకపోతే వారి కొంచెం చాలా ఇబ్బందిగా మాట్లాడతారు. మాట్లాడని చెప్పి కూడా స్నేహితులు బాగా చుట్టూ ఉంటారు. వ్యర్థమైన అలవాట్లు, వ్యర్థమైన బానిసత్వం ఉన్నంత కూడా చుట్టూ అందరూ స్నేహితులే. ఎప్పుడైతే మారిపోయి మంచిగా బ్రతుకుతున్నాడో ఆ మిత్రులు కాస్త శత్రువులుగా దేవుడు వాళ్ళు మారిపోతూ ఉంటారు. కారణం తెలుసా? ఒకరు బాగుపడడం వానికి ఇష్టం ఉండదు. దేవుని స్తోత్రం. చాలా మందికి అదేనండి, ఒకరు బాగుపడడం దేవునికి మనుషులకి ఇష్టం ఉండదు. కానీ దేవుడికి ఏం తెలుసా? నువ్వు పాడైపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు పాడైపోవడం దేవుని యొక్క చిత్తంలో ఎంత మాత్రం కూడా ఉండదు. నువ్వు పాడైపోయింది ఎంత మాత్రం కూడా దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. మనుషులకి ఇష్టమే తెలుసా? నువ్వు జీవితం పాడవాలి. మనుషులకి ఇష్టమే తెలుసా? నీ జీవితం పతనం అయిపోవాలి. మనుషులకి ఏం తెలుసా? నీ బ్రతికి ఎప్పుడు కూడా అతలాకుతలం అయిపోవాలనే ఆలోచనతో ఉంటారు. కానీ దేవుడు ఒక ఆలోచన ఏం తెలుసా? నీ బ్రతుకు జిగటమన్నను ఊబుల నుంచి బయటికి తీసుకురావాలని ఆశ కలిగి ఉంటాడు. పాపముల నుంచి పరిశుద్ధులను దేవుడు తీసుకొచ్చిన ఆశ కలిగి ఉంటాడు. నీ బ్రతుకు ఎప్పుడు కూడా అట్లా ఉండడం దేవుని చిత్తం కాదండి. మన జీవితం ఎప్పుడు కూడా వెలిగించబడాలి. అనేక మంది స్థితిలో మన జీవితం కట్టబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుగా నమ్ముకున్న తర్వాత ఎలా ఉండాలి, యేసు ప్రభుగా నమ్ముకున్న తర్వాత ఎలా బ్రతకాలి, యేసు ప్రభుగా నమ్ముకున్న తర్వాత ఎలా మన బ్రతుకులు కట్టుకోవాలి, యేసు ప్రభుగా నమ్ముకున్న తర్వాత ఎలాగ నువ్వు నీ బ్రతుకును మార్చుకోవాలంటే ఒకటే మాట చదివిస్తా ఉన్నాను, నువ్వు మందిర సహవాసంలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు మందిర సహవాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా, ఇంట్లోకి వచ్చిన ఎంత విజ్ఞాపన చేసినా, ఎంతగా నువ్వు నీ జీవితాన్ని నేను ఇంట్లో ఉండి నడిపించుకుంటాను అనుకున్నా అదంతా వ్యర్థమే. ఏం తెలుసా? నీకు సహవాసము చాలా ఇంపార్టెంట్.
మందిర సహవాసం ఇంపార్టెంట్, సేవకుల సహవాసం చాలా ఇంపార్టెంట్, సంఘ సహవాసం చాలా ఇంపార్టెంట్. అనేక మంది భక్తి పరులతో మాట్లాడటము, వారు చెప్పే ఐడియాస్ తీసుకోవడం చాలా ముఖ్యమైనది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మందిరాలకు రాకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆమేన్. పాత జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ రక్షణ తీసుకున్నప్పుడు అన్న కమిట్మెంట్ మరలా మందిర సహవాసంలో నుంచి తప్పిపోయిన తర్వాత పాత జీవితంలోకి వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతారు తెలుసా, నువ్వు పాత జీవితంలో త్రాగి ఉండొచ్చు, తిరిగి ఉండొచ్చు, వ్యర్థమైన మూవీస్, వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళి ఉండొచ్చు. రక్షణ తీసుకున్న తర్వాత కొద్ది రోజులు దాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు. ఏం తెలుసా, సహవాసంలో ఉన్నావు, దేవుని యొక్క కంచి కింద ఉన్నావు. మరలా ఆ కంచిని తప్పించుకొని నువ్వు ఏం చేస్తున్నావు, దేవునికి సహవాసం కోల్పోయి మరలా బయటికి వెళ్ళిపోతున్నావు. కాబట్టి లోకంలో పడిపోతా ఉన్నారు చాలా మంది. దేవుని స్తోత్రం. దేవుని కృప ఏంటంటే నేను కంచి కింద ఉంచాలి. దేవుని కృప ఏంటంటే నువ్వు పాపంలో పడిపోకూడదు, బంధకంలోకి వెళ్ళిపోకూడదు, అపవాది ఉచ్చులోకి వెళ్ళిపోకూడదు, అపవాది చెప్పే మాయ మాటలు వినకూడదు, అపవాది చెప్పే దొంగ మాటలు వినకూడదు. వాడు నేను ఒక మరణకాల సంబంధమైన రోగంలో తీసుకెళ్ళిపోతా ఉన్నాడు అని దేవుడు చెప్తా ఉంటే మనుషులు ఏం చేస్తున్నా తెలుసా, నాకు అదే కావాలి అని చెప్పి దాని జోలికి వెళ్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదండి. ఒక రోజు నష్టకరంగా మారిపోతా ఉంటారు. ఆకులు కాలిన చేతులు కాలిన ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. చాలా మంది అదేనండి, అన్ని అయిపోయిన తర్వాత దేవుని ఎదుగు వస్తూ ఉంటారు, అన్ని కోల్పోయిన దేవుని ఎదుగు వస్తూ ఉంటారు. అన్ని కోల్పోయి దేవుని ఎదుగు వచ్చి అయ్యా నాకు సహాయం దయచేయి చెప్పి దేవుని యొక్క నామంలో గోజాడుతూ ఉంటారు. ఈరోజు వాక్యం దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని ఉన్నప్పుడే దేవునికి సన్నిధికి నువ్వు ఏకీభవించు. హల్లెలూయా. సహవాసంతో తొడిలిపోకండి. మీ కుటుంబంలో మీరు చెప్పే స్థితిలో ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి. అంతవరకు ఎందుకు, మన మందిరంలో ఉన్న బిడ్డలే ప్రార్థనలకు వచ్చినప్పుడు అంతవరకు బాగున్నారు సహజంగా. ప్రార్థనకు వచ్చినంత వరకు కూడా దాని జోలికి వెళ్ళేవారు కాదు, ఒకరు వెళ్ళేవారు మనసు వచ్చేది కాదు. బాగుండేవారు భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితం అంతా బాగుండేది. ఎప్పుడైతే ఒక వారము పని కొరకు సెలవు పెట్టారో, లేకపోతే ఒక వారం ఊర్లో వెళ్దాం సెలవు పెట్టారో, ఎప్పుడైతే మందిరాన్ని విడిచిపెట్టారో ఇప్పుడు వాళ్ళ జీవితంలో తెలుసా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మునుపటి పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. అందుకే చెప్తా ఉన్నాను, సహవాసాన్ని విడిచిపెట్టకండి. దేవునికి సహవాసాన్ని విడిచిపెట్టారా డ్యామేజ్ అయిపోతాయి జీవితాలు. దేవుని స్తోత్రం. మునుపటి వల్లే వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఇప్పుడు మరలా వాళ్ళు మునుపటి నుంచి మరలా ఇక దేవునికి ఖచ్చితంగా రావడానికి ఎంత ఏం పడుతుంది తెలుసా, ఎంత ప్రార్థన పడుతుంది తెలుసా. వారి మనసులు మారాలి, వారి హృదయాలు మారాలి, వారి బ్రతుకుల్లో మరలా వాళ్ళు ఆలోచించుకోవాలి. నీ తప్పు చేసి పశ్చాత్తాపం పడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు వేసే కంచె నుంచి తప్పించుకోకండి. దేవుడు వేసే కంచె నుంచి ఇక ఇబ్బందికరమైన వాతావరణం నుంచి తప్పించుకోకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక పంజరంలో ఒక చిలకని ఒక వ్యక్తి పెంచడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం. ఈ పంజరంలో ఉన్న చిలకకి ప్రతి రోజు కూడా దానికి ఫుడ్ పెడుతూనే ఉన్నాడు ఆ వ్యక్తి, ఆ పెంచుకున్న వ్యక్తి. ప్రతిరోజు టైం దానికి ఏం కూడా అన్ని సౌకర్యాలు చూసుకుంటా ఉన్నాడు. ఈ పంజరంలో చిలక, నాకు ఈ వ్యక్తి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఒక స్వేచ్ఛ లేదు, అందరూ ఎగురుతా ఉన్నారు, నాకు స్వేచ్ఛ లేదు, నేను ఒంటరిగా ఇక్కడ ఉండిపోతున్నాను, నాకు స్వేచ్ఛ కావాలని చెప్పేసి కొద్ది రోజులు బాధపడుతూ ఏం చేసిందంటే ఆ పంజరంలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. పంజరం నుంచి బయటకు వెళ్ళిపోతూ లోకంలో తిరుగుతూ ఆకాశం ఎగురుతూ బాగా ఆనందపడుతూ సంతోషపడుతూ ఎన్ని చేస్తూ ఉంది. అది అనుకుంటా ఉంది నాకు ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే టైంలో ఒక రోజు అదొక కొమ్మ మీద ఉన్నప్పుడు ఈ ఒక వేటకి వెళ్తా ఉంటారు చూసారు చాలా మంది వేటగాళ్ళు. ఈ వేటగాడు ఆ చిలకను చూసి ఇది చాలా బాగుందని చెప్పేసి దాన్ని పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఇది చాలా బాగుందని చెప్పి దాన్ని పట్టుకొని తీసుకెళ్లి మరొక వ్యక్తికి అమ్మడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అమ్మిన వ్యక్తి ఎలాంటి వాడంటే దాన్ని చాలా చిత్రాంశం పెట్టేస్తా ఉండేవాడు. హల్లెలూయా. చాలా ఇబ్బందికరంగా చిలకను చూసుకుంటా ఉండేవాడు. దాని పరిస్థితి ఎలా అయిపోయిందంటే మునుపటి స్థితి బాగుండేది, తర్వాత స్థితి ఎలాగొచ్చేసింది, దిగజారి పరిస్థితికి వచ్చేసింది. హల్లెలూయా. మొదట ఉన్న యజమానుడి దగ్గర చిలక మంచిగా ఉంటే దాని బ్రతుకు బాగుండు. దేవుని స్తోత్రం. టైం అన్ని పెడుతున్నాడు, టైం అన్ని చూసుకుంటున్నాడు. దాని స్వేచ్ఛ కొరకు ఏం చేసింది, అది లోకంలోకి పరిగెట్టింది.
లోకంలో పరిగెట్టితే లోకంలో ఉందా? ఏమీ లేదు. అక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపడ్డది, మళ్ళీ బందీ గృహంలో పడిపోయింది. దేవుని స్తోత్రం. మళ్ళీ పంజరంలోకి వెళ్ళిపోయింది. పంజరంలోకి వెళ్ళిపోయిన తర్వాత నాడిగా ఉంటుందంటే దానికి ఏమి సౌకర్యాలు అక్కడ లేకుండా అయిపోతా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నంత వరకు నీకు క్షేమము, దేవునితో గడిపినంత వరకు నీకు భద్రత, దేవునితో నువ్వు సహవాసం చేసినంత వరకు కూడా నీకు భద్రతే క్షేమము కలుగుతూనే ఉంటుంది. అంతేగాని దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయారా? దేవుని స్తోత్రం. ఒక మాట చెప్తాను చూడండి, విశ్వాసులుగా లోకంలోకి వెళ్ళిపోయినంత మాత్రం సేవకులకి ఏమైపోతుంది, కానీ మీ జీవితాలు పాడైపోతుందని చెప్పి సేవకులు ఎంత బాధపడతా ఉంటుంది. ఎన్ని పాస్టర్, ఏ పాస్టర్ అయినా లోకంలో పడిపోతే వాళ్ళు హృదయం కదిలించబడుతుంది. నిజంగా పరిచయం చేసేవాళ్ళు, యథార్థంగా పరిచయం చేసేవాళ్ళు. అందుకే చెప్తా ఉన్నాను, మీ సన్నిధిలో దేవునికి సన్నిధి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోకండి. మీ జీవితంలో దేవుని సన్నిధి నుంచి ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోకండి. విడిచిపెట్టి వెళ్ళారా ఒకరోజు జ్ఞాపకం ఉంచుకోండి. ఒకరోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, 4 రోజులు బాగుంటుంది, సంవత్సరాలు బాగుంటుంది, తర్వాత మన జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆ పంచరం చిలకే నిదర్శనము ఉన్నంత వరకు ఆ యజమాని నమ్మకంగా ఉండొచ్చు కదా, దానికి ఏం పోయింది? దేవుని స్తోత్రం. వండుకున్న నాటిగా వెళ్ళింది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపడ్డది, బంది గృహ పడిపోయింది. దాని జీవితంలో ఆశలకు ప్రాణం పోయేంత వరకు వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? దేవునికి సన్నిధిలో నువ్వు సహవాసంలో ఉండాలి, దేవునికి మందిర సహవాసంలో ఉండాలి. ఒక్క వారం మిస్ అయిపోతే చాలండి, అపవాది పట్టేస్తాడు. దేవుని స్తోత్రం. ఒక వారం ఒక రోజు పట్టే, ఒక రోజు ఆపితే చాలు ప్రార్థన, అపవాది ఎంటర్ అయిపోతాడు. అపవాది ఎప్పుడు దొరుకుతారా అని వస్తాడు. మీకు తెలియదు ఆ విషయం. అపవాది చాలా భయంకరమైన ఒక స్థితిలో ఉంటాడు. క్రైస్తవులు అనబడిన వారు ఎప్పుడు ప్రార్థనలో వారు లోపల పడిపోతారా, వారు పట్టేసుకుందని చూస్తూ ఉంటుంది. మాకు ఎందుకండి రోజు ప్రార్థన పెడతాం తెలుసా? ఎందుకు పెడతాం? డైలీ ప్రార్థన తెలుసా? విశ్వాసితులు పడిపోకూడదు. మనం అనుదినం మనం కట్టుకుంటా ఉండాలి. వారానికి ఒకసారి స్టూడెంట్ స్కూల్కి వెళ్తే ఏమైనా నేర్చుకుంటాడా? చెప్పాలి. వారానికి ఒకసారి వెళ్తే స్టూడెంట్ స్కూల్కి నేర్చుకోలేడు, ఏమి రాదు. అది రోజు వెళ్తే దేవుని స్తోత్రం, వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగుంటుంది. నువ్వు దేవుని మందిరంలో ప్రతిరోజు గడిపే అనుభవం రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా జ్ఞాపకం ఉంచుకోండి, దేవునికి సన్నిధిలో నువ్వు గడపాలి, దేవునికి మందిర సహవాసంలో నువ్వు ఉండాలి, దేవునికి సన్నిధిలో నువ్వు గడపాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ కుటుంబం జ్ఞాపకం చేసుకో. మందిరంలో ఉన్నంత వరకు క్షేమమేండి, మందిరంలో ఉన్నంత వరకు భద్రత, మందిరంలో ఉన్నంత వరకు నీ కుటుంబం బాగుంది. మందిరం నుంచి చేయి జారిపోయిన తర్వాత మీకే ప్రశ్న వేస్తా ఉన్నాను, మీకు అడుగుతా ఉన్నాను, ఎలా ఉంది మీ పరిస్థితులు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కళ్ళతో చూస్తా ఉన్నాను కదా, దేవునితో ప్రార్థన సహవాసం ఉన్నంత వరకు కూడా బాగున్నారు, తర్వాత ప్రార్థనలోంచి ఆ యొక్క సహవాసం నుంచి కోల్పోయారు. అందుకని ఈరోజు దేవునికి మందిరంలో సహవాసంలో ఉండాలి. రెండవదిగా దావీదు కీర్తనలు 142 అధ్యాయము 4వ వచనము. దావీదు కీర్తన 42 అధ్యాయము 4వ వచనం. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు దొరకలేదు, ఒక్కడును లేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏమని ప్రార్థన చేస్తున్నా చూడండి, నా కుడి పక్కన నిదానించి చూడడానికి ఎవరు లేరంట. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనం సహాయం కోసం ఒకరికి ఇక్కడ పరిగెడుతూ ఉంటామండి. మన కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ మనకి నిదానించి మనం చూసేవారు ఎవరు ఉండరండి. దేవుని స్తోత్రం. అందరూ మాటలు చెప్పిన వాళ్ళే, ఏంటంటే అందరూ మాటలు చెప్పిన వాళ్ళే, కానీ సహాయం చేయడానికి ఎవరు రారు. దేవుని స్తోత్రం. అందరూ మాటలు చెప్తారు మీ పక్షాన ఉండి, మీ బిడ్డల కోసం కానీ, మీకోసం కానీ, మన కోసం కానీ అందరూ మాటలు చెప్తారు, కానీ ఒక్కరు కూడా నీకు సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. అందుకే దావీదు చెప్తా ఉన్నాడు, నేను నిదానికి చూస్తున్నాను ప్రభువా, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు నాకు కనబడ్డది, ఒక్కడు కనిపించట్లేదు. దేవుని స్తోత్రం. దావీదుని చూడడానికి ఒక్కరు లేరండి, దావీదుకి పలకరించడానికి ఒక్కరు లేరండి. కారణం తెలుసా? దావీదు ఒంటరిగా అయిపోయాడు. దావీదు నిదానించి చూస్తా ఉన్నప్పుడు ఎవరు కనిపించట్లేదు, ఆశ్రయం ఏమీ దొరకట్లేదు, అతని ఎడల జాలి పడడానికి ఎవరు కనిపించట్లేదు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనల్ని చూసుకుని ఎవరు జాలి పడడానికి ఎవరు ఇష్టపడరండి. ఎందుకు తెలుసా? ఇప్పుడు నడుస్తున్న ప్రపంచం ఏంటి? ఇప్పుడు మన మనుషుల జీవితం నడాలంటే ఏముండాలి తెలుసా? డబ్బు ఉండాలి. నిజం చెప్తా ఉన్నాను, మనీ ఉంటేనే ఏదైనా. మనుషులు మనల్ని ఆప్యాయంగా ప్రేమించాలన్నా, మనుషులు మన ఎదుకు వచ్చి మనల్ని ఏదైనా మనకి సజెషన్ చేయాలన్నా ఏముండాలి తెలుసా? డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే ఏం పనులు జరగవండి. దేవుని స్తోత్రం. అనుకోవచ్చు, ఫస్ట్ గారు నిజంగా ఉందంటే అలాగే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్తాను చాలాసార్లు, మీరు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు
అన్ని తగ్గించుకెళ్ళండి, మార్చిరాకులా ఉంటుంది. ఏమి లేకుండా వెళ్ళండి, మార్చిరాకులాగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బంధుత్వము ఒకప్పుడు రోజులు వేరు. ఒకప్పుడు ఏంటంటే మనుషులకు విలువ ఇచ్చేవారు, ఇప్పుడు మనీకి విలువిస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ దావీదు మహారాజు ఎంతో బాధపడతా ఉన్నాడు. ప్రభువా, నా పరిస్థితి ఏంటి? నేను ఒంటరిగా ఉన్నాను, నా వెళ్ళ చూసి జాలిపడేవారు లేరు. ఒక్కడు నా కుడి పక్కన నిదానం చూస్తా ఉన్నాను, నా ఎడం పక్కన చూస్తున్నా, ఎవరు సహాయం చేసేవారు లేరు. బాధపడతా ఉన్నప్పుడు 5వ వచనం చూడండి. యెహోవా, నీకే నేను మొర్ర పెట్టుచున్నాను. హల్లెలూయా. ఎవరు మొర్ర పెడుతున్నారు? దావీదు. దావీదు గారి జీవితంలో ప్రతి దాన్ని బట్టి దేవునికి మొర్ర పెట్టేవాడండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దావీదు గారి నుంచి నేర్చుకుంది ఏం తెలుసా? ప్రార్థనే. దావీదు అంత బలంగా ప్రార్థన చేశారు కాబట్టి తన కొడుకైన సొలొమోను దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదండి, సొలొమోనే ఒక మందిరం కట్టాడు. యెరూషలేము దేవాలయము సొలొమోను కట్టారు. దేవుని స్తోత్రం. దావీదుకి ధన్యత లేదు. దావీదు బాగా సంపాదించి పెట్టారు, సొలొమోను మందిరం కట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? యెహోవా, నీకే నేను మొర్ర పెట్టుచున్నాను. ఈ రోజు మనం మొర్ర దేవునికి పెట్టాలి, మనం విజ్ఞాపన పెట్టాలి. అంతేగా తర్వాత చూడండి. నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులను భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని నేను చాలా కృంగి ఉన్నాను. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లు చెరసాల నుండి నా ప్రాణము తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారములు చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత దావీదు ప్రార్థన అండి. ఎక్కడ ప్రార్థన తెలుసా? గృహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, గృహలో ఉన్నప్పుడు చేస్తున్న ప్రార్థన. హల్లెలూయా. దానియేలు గారు గృహంలో ప్రార్థన చేశారు. దానియేలు గారిని సింహాల బోన్లో వేసేసారు. వేసినప్పుడు ఒకటే ప్రార్థన, తండ్రి సింహాలలో మూత మోసేది నీవే, నీవే నా ఆశ్రయము, నీవే నా ధైర్యము, నీవే నా బలము, నీవే అని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలెట్టారు. దేవుని స్తోత్రం. సింహాల గృహంలో ఉన్నప్పుడు దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు సింహాల బోన్లో వేసిన రాజుకి నిద్ర లేదు. కానీ నైట్ అంతనా దానియేలు సింహాల బోన్లో ఉన్నంత వరకు నిద్రపోయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. సింహాల మధ్య నిద్రపోయారు దానియేలు ప్రార్థన చేసుకుని మంచిగా. కానీ అక్కడ రాజుకి ఏంటంట నిద్ర లేదు. ఉదయకాల సమయం వచ్చి ఆ గృహ డోర్ ఓపెన్ చేసి, దానియేలు నువ్వు బ్రతుకున్నావా అని అడుగుతా ఉన్నప్పుడు రాజు చిరంజీవుని గాక, రాజు బ్రతుకును గాక అని చెప్పి వాగ్దానం మాకు మాట చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవునికి ప్రార్థన చేసేవారు సింహాల లాంటి శ్రమలు వచ్చినా కూడా స్థిరంగా ఉంటారు. సింహాల లాంటి ప్రజలు మనకు దండెత్తి వచ్చినా కూడా వారి నోరు మూతపడతాయి. ఆమేన్. దానియేలు దావీదు ఇదే ప్రార్థన చేస్తా ఉన్నారు. దానియేలు గృహంలో ప్రార్థన చేశాడు సింహాల బోన్ల మధ్యలో ఉన్నప్పుడు. దావీదు గారు గృహంలో ఉన్నప్పుడే ప్రార్థన చేస్తా ఉన్నాడు. గృహంలో ఉండి ప్రార్థన చేసి మొర్ర పెడతా ఉన్నాడు. అయ్యా, నీవు నన్ను నిలబెడితే అనేక మంది ఏం చెప్తున్నా చూడ, నన్ను చూసి నీతిమంతుని బట్టి అతిశయపడతారు. నీవే నన్ను రక్షిస్తే అనేక మంది నన్ను చూసి అతిశయపడతారు. మన దీవెన ఎలా ఉండాలి తెలుసా? ఎక్కడేసి కొంగలు అక్కడ ఉండకూడదు. ఏంటంటే ఎక్కడేసి కొంగలు అక్కడ ఉండకూడదు. మనం ఆత్మీయంగా దీవించబడాలి, స్పిరిచువల్ గా దీవించబడాలి, అన్ని విషయాలు దీవించబడాలి, ఆర్థికంగా కూడా మనం దీవించబడాలి. హల్లెలూయా. నీ దీవెన అనేక మంది చూసి అతిశయపడాలి. యేసుప్రభు నమ్మనంత వరకు కూడా ఉండేవాడు. యేసుప్రభు నమ్మిన తర్వాత వీడు దీవించబడ్డాడు, వీడు ఆశ్రయించబడ్డాడు, వీడు బ్రతుకు మార్చబడ్డాది, వీడు అన్ని విషయాలు ఫలభరితంగా ఉన్నాడు. రాబోతున్న దినాల్లో ఇంకా 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 దేవుడు దీవించేస్తాడంటే వీడని చెప్పేసి అనేక మంది మనల్ని చూసి అతిశయపడాలి. హల్లెలూయా. అంతేగాని యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలాగైపోతారు స్థితిలో ఉండకూడదు. దేవుని స్తోత్రం. మనం ఏమున్నా లేకపోయినా హుందాగా ఉండాలి. ఏమున్నా లేకపోయినా దేవుడు మనం దీవిస్తాడండి. చాలా మంది ఎలా పడిపోతా ఉంటారు, నిజంగా దేవుని దీవిస్తాడా, నిజంగా దేవుని నా కుటుంబం కడతాడా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. నేను మార్చగలుగుతున్నాను చూడండి, దేవుడి సన్నిధిలో గడిపితే మాత్రం దీవించబడతారు. దేవుని స్తోత్రం. ఇదే గుర్తుపెట్టుకోండి. దేవుడి సన్నిధిలో నుంచి బయటకు వెళ్ళిపోయారా, దేవుని స్తోత్రం ఏమి చేయలేం. ఏం తెలుసా? దేవుడు కంచి వేశాడు మనకి, దేవుడు రక్షణ కంచి వేశాడు, దేవుడు భద్రత వేశాడు, దేవుడు అన్ని విషయాల్లో మనకు క్షేమిస్తా ఉన్నాడు, అన్ని విషయంలో మనకు ఆలోచన చెప్తా ఉన్నాడు, కష్టపడడానికి బలం ఇస్తున్నాడు, కష్టపడడానికి ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు, అన్ని ఇస్తున్న దేవునికి మనం విడిచిపెట్టి లోకానుసారంగా ఏదో సంపాదించుకుందని వెళ్ళినా కూడా ఎందుకు ఉపయోగం ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఆధారపడి పనులకు వెళ్ళిపోతా ఉన్నారు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఆధారపడి పనులు మాత్రం విడిచిపెట్టండి. ఏం తెలుసా? అది చాలా ప్రమాదం ఏంటి మీకు తెలియట్లేదు.
ఒక్క ఆదివారం వెళ్తారు అంటే రాజు రాయిపేస్తూ ఉంటుంది. అబ్బా దేవుని స్తోత్రం. నిజమే అండి. ఆదివారం పూట చాలా మంది అనుకోవచ్చు, ఆదివారం వెళ్తే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది, ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది, మంచిదే కాదంటలేదు. కానీ ఆ మందులు విడిచిపెట్టి సావాసం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ ఎక్స్ట్రా అమౌంట్ లో సగం మందులకి సగం అక్కడికి ఇక్కడ తిరగడం సరిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే అండి. ఆ అమౌంట్ ఎందుకు కూడా యూజ్ అవ్వదు. అందుకే సెలవిస్తా ఉన్నాను, సహవాసము చాలా ఇంపార్టెంట్. దేవునికి సహవాసం చాలా ఇంపార్టెంట్. మందిర సహవాసం చాలా ఇంపార్టెంట్. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు వాక్యం దేవునితో సుడుగు మాట్లాడుతూ ఉన్నాడు. మందిర సహవాసం చాలా ఇంపార్టెంట్. సహవాసంలో ఉండాలి. దేవుడి కంచి కింద ఉండాలి, కాపుదల కింద ఉండాలి. దేవుడు కంచి చేస్తా ఉన్నప్పుడు ఆ కంచి తెంపుకొని ముందుకెళ్ళిపోతే మాత్రం దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కంచి వేసినప్పుడు కంచి తెంపుకోవడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి. తెంపుకుండా దేవుడు ఏం చేయలేడు. ఇంకా దేవుని స్తోత్రం. చాలా మంది మూర్ఖులుగా అదే చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రార్థనలు ఏంటి, వారం ప్రార్థనలు ఏంటి, ఏం చేస్తాం, దేవుని ఆరాధిస్తాం, వెళ్తాము, కూర్చుంటాం, వచ్చేస్తాం, ఇదే ఆలోచనతో ఉండి మందిరాలు మానేసేవారు చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మానేయండి, దేవునికి ఏమీ లేదు. దేవుని స్తోత్రం. క్వశ్చన్, దేవుడికి నేను కాకపోతే మరో పాస్టర్ గారు, దేవుడికి నువ్వు కాకపోతే మరో విశ్వాసి, దేవుడికి మరో ఆరాధించడానికి ఒకళ్ళు ఎంచుకుంటే వాళ్ళు ఇష్టపడకపోతే ఇంకోళ్ళు ఎంచుకుంటారు. దేవుని స్తోత్రం. కానీ నష్టపోయేది ఎవరు తెలుసా? నిజమేండి, యథార్థం చెప్తున్నాను. సేవలో నేనంతే, నేను కాకపోతే ఇంకొకడు, నేను కాకపోతే దేవుడు ఇంకొకరు ఏర్పాటు చేసుకుంటాడు అంతే. మీరు కాకపోతే ఇంకొకరు వస్తారు. దేవుని స్తోత్రం. కానీ నష్టపోయేది మీరే. తర్వాత మీరే బాధపడతారు, అయ్యా దేవుని విడిచిపెట్టేసి ఎంత దారుణంగా అయిపోయిన పరిస్థితి అని చెప్పేసి. హల్లెలూయా. అందుకని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది, ఇప్పటికైనా జ్ఞానం కలిగి దేవునికి సన్నిధిలో, దేవుని సహవాసంలో, దేవునికి మందిర సహవాసంలో ఉండాలి. ఏ సహవాసంలో ఉండాలి? దేవునికి మందిర సహవాసంలో ఉండాలి. రెండోదిగా, దేవుడు కృంగిపోయి ఉన్న సమయంలో ప్రార్థన చేయండి. కృంగిపోయిన సమయంలో ఏంటంట? ప్రార్థన చేయాలి. కృంగిపోయిన సమయంలో, నలిగిపోతున్న సమయంలో ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మూడోదిగా, సింహాల్ లాంటి నిందల మీదకి వచ్చినా భయపడకు. దేవుని స్తోత్రం. సింహాల్ లాంటి ప్రజల మీద దండెత్తి వచ్చినా భయపడకు. అనేక మంది నిన్ను గాయపరిచి నిన్ను వేల చేసినా భయపడకు. చాలా మంది అంటున్న మాటలు తెలుసు లోకంలో, యేసు ప్రభు గారిని ఎందుకు నమ్ముకుంటున్నారు అని చెప్పి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు గారు మతాల మాసం రాలేదండి. వారి మనకి మార్గాలు స్థిరపరచడానికి వచ్చారు. హల్లెలూయా. మనకు కావాల్సిన దైవసేవకులు మాట చెప్పారు, మత మార్పిడి కాదు, మతి మార్పిడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? మత మార్పిడి కాదు, ఇది మతి మార్పిడి. దేవుని స్తోత్రం. నశించిపోతున్న ప్రజలు దేవుని ఎదుగు వెళ్ళడానికి మార్గం యేసు ప్రభు గారు. అది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభు గారు గుడ్డిగా నమ్మకండి, తెలుసుకోవాలి. అతని కోసం యేసు ప్రభు గారిని ఏదో వచ్చామో వెళ్ళి నమ్మకండి, తెలుసుకోండి. నీతిపరుడు యేసు ప్రభు గారు, పరిశుద్ధుడు యేసు ప్రభు గారు, పాపం లేని వారు యేసు ప్రభు గారు. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చింది యేసు ప్రభు గారు. ఒక పాపిని రక్షించాలంటే పాపం చేసేవాడు రక్షించలేడు. ఒక పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడు రావాలి. ఆ పరిశుద్ధుడు యేసు ప్రభు గారు. ఆయన పుట్టక పరిశుద్ధత, ఆయన ఎదుగుదల పరిశుద్ధత, ఆయన కనుదృష్టి పరిశుద్ధత, అతని ఆలోచన పరిశుద్ధత, అతని జ్ఞానం పరిశుద్ధత, అతని మాటల నుంచి కూడా పరిశుద్ధత వచ్చింది. హల్లెలూయా. పాపం లేకుండా ఉన్న ఏకైక వ్యక్తి, పాపం మీద విజయాన్ని గెలిచిన ఏకైక దేవుడు ప్రకటిస్తున్న యేసు ప్రభు గారు. హల్లెలూయా. చాలా మంది ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు, అతని కోసం ఏం తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. తెలుసుకొని మాట్లాడితే మాత్రం ఒక్కడు నోరు లేపలేడు. దేవుని స్తోత్రం. ఎవరు మాటలో విని చాలా మంది యేసుప్రభు ఎన్నో మాటలు అంటూ ఉంటారు. కానీ ఒక మాట సెలవిస్తా ఉన్నాను, ఆయన పుట్టుకతో పరిశుద్ధంగానే పుట్టారు. ఆయన మరణం ఇంకో గొప్ప విషయం తెలుసా? చాలా మంది చనిపోయారండి, చాలా మంది చనిపోయారు దేవుడు అనుకున్నవారు. కానీ ఒక యేసు ప్రభు గారు మాత్రమే చనిపోయి తిరిగి లేచారు. హల్లెలూయా. తిరిగి లేచి మరలా అందరికి ఒక స్టేట్మెంట్ చెప్పాడు, నేను అలాగైతే తిరిగి లేచాను, నా అయితే విశ్వాసం ఉంచిన వాడు అలాగే తిరిగి లేస్తారని చెప్పి ఒక స్టేట్మెంట్ చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుల గొప్పతనం అదే అండి. అంతేగాని మనం ఏదో నామకార్థంగా దేవుని ఆరాధించట్లేదు, నామకార్థంగా దేవుని స్థుతించట్లేదు, నామకార్థంగా ఇది ఒక ఆచారంగా దేవుని స్థుతించట్లేదు. మన దేవుడు సజీవుడు, మన దేవుడు బ్రతికి ఉన్నాడు. బ్రతికి ఉన్న దేవుడే మాట్లాడతాడు. బ్రతికి ఉన్న దేవుడే నీ అద్దకు వచ్చి నిన్ను దర్శిస్తాడు. బ్రతికిన దేవుడే నీ కళలతో మాట్లాడతాడు. బ్రతికిన దేవుడే నీ దర్శనంతో మాట్లాడతాడు. బ్రతికిన దేవుడే నీతో స్వరముతో నీకు మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా, శత్రువుల మీదకి వచ్చినా భయపడకు. ఏంటంట? శత్రువుల మీదకి వచ్చినా భయపడకు. రోగం వచ్చినా భయపడకండి, నా అతి కావాల్సిన ఇబ్బంది పెట్టిన భయపడకండి. ఎందుకు తెలుసా? సజీవుడు మన దేవుడు మనతో ఉన్నాడు, బ్రతికిన దేవుడు మనతో ఉన్నాడు, రోగాలను పారదోసే దేవుడు మనతో ఉన్నాడు. సో దేవుడికి కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్. 3 మాటలు చెప్పారు. ఫస్ట్ మాట ఏంటి? మందిర సహవాసంలో
ఉండాలి. ఆదివారం పూట మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకండి. దేవుని స్తోత్రం. అది మీకే నష్టమైంది, చెప్తున్నాను కదా, అది మనకే నష్టం. రెండోది, కృంగిపోతున్న సమయంలో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. నీ బిడ్డలు కృంగిపోతున్నారేమో ప్రార్థన చేయండి. మీ బిడ్డలు మందిర సహవాసం చెల్లిపోతున్నారేమో ప్రార్థన చేసి నడిపించండి మరలా వాళ్ళని. ఎందుకు తెలుసా? వారికి జీవితం తెలియదండి. చిన్నపిల్లలు కదా, కొంచెం ఆకతాయిగా ఉంటారు. సహవాసం కోల్పోతే మరలా వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. మూడోది ఏంటంట? శత్రువు మన మీదకి వచ్చినా భయపడకండి. దేవుని స్తోత్రం. శత్రువు అనగా అనేక సమస్యలు, అనేక అప్పుల బాధలు, అనేక వడ్డీల బాధలు, లేకపోతే ఏవేవో ఇతర సమస్యలు. ప్రతిదాన్ని బట్టి మీరు భయపడిపోకుండా సహవాసం నుండి భయం ఉండదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నాకు ఎవరైనా సపోర్ట్ అనుకున్న భయం ఉండదు. ఏం తెలుసా? నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ధైర్యపరిచే వాళ్ళు ఉన్నారు. మందిర సహవాసం ఉంటే ప్రతిరోజు వాక్యంతో నువ్వు బలం పొందుకుంటావు. నేను డిసప్పాయింట్ చేయదు. వాక్యం ఎప్పుడు కూడా నిన్ను బలపరుస్తుంది. దేవుని మాటలు ఎప్పుడు కూడా నిన్ను నిరుత్సాహపరచవు, ధైర్యాన్ని ఇస్తాయి. కృంగుదలవ్వు, ఓదార్పునిస్తాయి, నీకు నెమ్మదిస్తాయి. దేవునికి మాటలు ఎప్పుడు కూడా నిన్ను ఇంకా నేను బ్రతకాలి దేవుని కొరకు అని చెప్పి ఆశ కలిగి నిన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వాక్యం వినబడ్డది. వాక్యం విన్నవారు దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి, తృప్తిపరచండి. ఆకాశ వాక్యం విప్పిన పట్టణ స్థానం దేవుని కుమ్మరించి ఈ వాక్యాన్ని ప్రభావ వారి హృదయం మీద పలక మీద రాసుకొని భద్రపరచుకొని వాక్యం విన్నవారు దీవించండి. ఎంతమంది బిడ్డలైతే వాక్యానికి నాయన లోబడుతున్నారో వారందరి జీవితంలో ముత్యంగా మార్చి సహాయం దయచేసి ఈ దినమంతా నాయన మమ్మల్ని కాల్చినందుకు కోట్లాసులు చెల్లించుకుంటూ మళ్ళీ రేపు కాల సమయంలో నేను స్తుతించి అనుభవం నడిపించబడచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రభావ మా బిడ్డలు దీవించండి, మా సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలు దీవించండి. ప్రతి ఒక్కరికి క్షేమబద్ధ దయచేయబడచ్చు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు